కనుక దేవుని సన్నిధానంలో ఇద్దరు వ్యక్తులు చూస్తాం మనం. ఎవరిని చూస్తాం? అడిగి పొందుకున్న వారిని. ఎవరిని చూస్తాం? నన్ను ఇందాక నుంచి చూస్తున్నారులే మీరు, నన్ను కాదు. ఎవరిని చూస్తాం చెప్పండి? పాఠంలో ఎవరిని చూస్తాం? పాఠంలో ఎవరిని చూస్తాం? సరే, మీ ఆత్మీయ జీవితం ఎలాగుందో సార్ లెక్కేసుకోండి మీరు. మళ్ళీ ఏమనంటే కోపడతారు. ఇక్కడే ఉన్నారు మీరు, ఇక్కడే ఉన్నారు. ఎవరు ఆశీర్వాదం పొందుకున్నారో చెప్పలేకపోతారు. మొదటి వ్యక్తి యాకోబు. ఇప్పుడు వచ్చిందో గుర్తు అమ్మా? మీరు ఎలా ఉన్నారో సార్ సరి చేసుకోండి మీరు. యాకోబుని చూసాం ఫస్ట్ మనం. రెండోది హన్నానే చూసాం. మీకు ఇలాగ అడిగినప్పుడు బాధ కలగవచ్చు, కానీ బాధ కలగకూడదు. నిజమే ప్రభు అని ఒప్పుకోవాలి. అప్పుడు ఇటు మనసును తీసేసి వాక్యం మీద మనసును పెట్టి మనసును దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో ఇద్దరు వ్యక్తులు మనం చూస్తామండి. ఇక మూడో వ్యక్తిని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నేను నీవు కోరుకున్న జనులకు జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించున్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకము గల హృదయమును దయచేయము అని అడిగాడు ఆయన. చూసారా, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునికి అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను. దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకును అనుకరించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిలోనూ రాజులలో నీ వంటి వాడు ఒకడైనా ఉండడు అని చక్కని ఆధిపత్యం ఇచ్చింది. అక్కడ చూడండి, ఇందులో ఏమున్నాయి? శరీరాశ, లోకాశ, నేత్రాశ, జీవపడమ్మ, అధికారం అన్నీ ఉన్నాయి ఇందులో. మీకు అర్థమవుతుందా? ఎవరైనా అడిగింది ఎవరు? దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు. దావీదు తర్వాత సొలొమోను రాజుగా చేశాడు దేవుడు ఉద్దేశంతో సొలొమోను రాజుగా అయ్యాడు. ఏమండి, దావీదు అప్పటికే బ్రతుకున్నాడు. అయినప్పుడు కూడా తన వృద్ధాప్యం వచ్చింది కాబట్టి మరి దేవుడు ఎలాగైతే ఏలీ తర్వాత సమూయేలుని సేవకుడిగా, యాజకుడిగా ఎంచుకున్నాడో అలాగే దావీదు తర్వాత ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించడానికి మరి సొలొమోన్ని దేవుడు కోరుకుని మందిరం కట్టించాడు. సొలొమోను చేత కట్టించడం లేదా? మనుగులు బంగారం తండ్రి సిద్ధపరిచాడు. సొలొమోను జ్ఞానంతో కట్టించాడు. కట్టించిన తర్వాత మరి ఎప్పుడైతే మందిరాన్ని కట్టించాడో, మందిరం మీద ఆసక్తి కలిగి ఉన్నాడో సొలొమోను, మందిరాన్ని ఎంత బాగా అలంకరించాడో, ఏ రీతిలో అలంకరించాడో, దేవుడు ఆలోచన కంటే ఉన్నతంగా నిర్మించాడంట. చెప్పలు కూడా దేవుడు మహిమపరుద్దాం. దేవుడు మామూలుగా మందిరం కడితే చాలనుకున్నాడట. కానీ దావీదు సమకూర్చినటువంటి ధనముతో, వెండితో, బంగారంతో, వైడూర్యములతో, వజ్రములతో, గుమ్మములు, ఏమండి తలుపులు, గోడలు వజ్రాలతో పొదిగించి మరి ఎనలేని జ్ఞానము కలిగి చక్కని మందిరం దేవునికి సొలొమోను నిర్మించాడు. ఆ మందిరము నిర్మాణాన్ని బట్టి, మందిరం మీద ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగీతం చేసినట్లయితే మనుషులను చక్కపరుస్తాడు, చక్కగా పరిపాలన చేస్తాడు. ఈ రాజ్యాన్ని మందిరం వలె శృంగారముగాను, నీతిగాను, యథార్థముగాను తీర్చిదిద్దుతాడు. ఇతనికి ఈ రాజ్యాన్ని అప్పగించిన యెడల దావీదుకి ఎలాగా మాట ఇచ్చాను, నీ వంశంలో ఒక్కడైనాను ఈ సింహాసనం మీద కూర్చుంటే మాట ఇచ్చాను కాబట్టి ఇతన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి మరి ఆ జ్ఞానము దావీదుకి ఇచ్చి నీ కుమారుడైన సొలొమోను రాజుగా చేయమని చెప్పి మరి సొలొమోను మహారాజుని రాజుగా ఎన్నుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మన జీవితంలో ఏదైనా దేవుడు ఉన్నతమైన తలంపు కలిగి ఉండాలంటే దేవుడు మన పట్ల
మన జీవితం పట్ల, మన పిల్లల పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు మందిరంలో చేర్చబడాలి. దేవుని స్తోత్రం. మందిరంలో ప్రార్థన చేయాలి, మందిరంలో ఉన్న ప్రతి అవసరం తీర్చాలి, మందిరంను అలంకరించాలి, మందిరంను ఓడవాలి, మందిరంను కడగాలి, మందిరంలో ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం తీసుకొచ్చి నువ్వు పెట్టాలి. అప్పుడు నీ అవసరం దేవుడు తీరుస్తాడు. దేవుని స్తోత్రం. దావీదు అంతా సంపాదించాడు, ఆయనకి ఏ లోటు లేదు. ఆయనకు లోటు ఏంటో తెలుసా? నెక్స్ట్ వయసు అయిపోతుంది కాబట్టి దాని తర్వాత తన కుమారుడు రాజు అవ్వాలని ఆశ. ఆమేన్. ఆశను ఎవరు తీర్చారు? దేవుడు తీర్చాడు. ఎలా తీర్చాడు? సొలొమోనుకు ఉన్నటువంటి మందిరం మీద ఆసక్తిని బట్టి, ఆ తెలివిని బట్టి, జ్ఞానమును బట్టి, తనకున్నటువంటి మంచి నేర్పరితనాన్ని బట్టి శిల్పుల్ని ఎవరిని పిలవాలి, మేస్త్రులను ఎవరిని పిలవాలి, కంసాల వారిని ఎవరిని పిలవాలి, ఎక్కడెక్కడి నుంచో రప్పించి కొంతమంది మంత్రులను పెట్టి, జ్ఞానులను పెట్టి ఆయన సహకారంగా తీసుకుని మంచిగా నిర్మించాడు. దేవుని స్తోత్రం. కానీ ఎప్పుడైతే అది నిర్మించాడో సొలొమోను ఎడల దేవునికి ఏం కలిగింది? ఒక ఆశ కలిగింది. ఇతడైతే నా ప్రజలను చక్కగా పరిపాలన చేస్తాడు దావీదు కంటే, ఇతడైతే వారి క్షేమము చూస్తాడు, ఇతడైతే యోగ్యంగా ఉంటాడు, ఇతడైతే నీతిగా పరిపాలన చేస్తాడు అని రాజుగా నియమించినప్పుడు, మరి నేను ఇంత మందిరం కట్టించేస్తాను కదా, నీ పిల్లలు కూడా ఆస్వాదింపబడాలంటే, నీ పిల్లల పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచన రావాలంటే నీ పిల్లలు కూడా మందిరంలో చేర్చాలి. పసితనం నుంచే సొలొమోన్ని దావీదు బిడ్డలందరినీ కూడా అలా పెంచాడు. కాబట్టే కొన్నాళ్ళు పోయిన తర్వాత కొంతమంది దుష్సాంగత్యం కలిసి చెడిపోయారు. ఏమండి, వాళ్ళ విషయం పక్కన పెట్టండి. సొలొమోను విషయంలో చక్కగా పెంచాడు కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడు, మరి రాజుగా నియమించాడు. ఆ తర్వాత నేను ఇంత పెద్ద మందిరాన్ని కట్టాను కదా, మా తండ్రి కంటే ఎక్కువ గొప్ప మందిరాన్ని కట్టాను నేను, ఆయన ఆలోచన నెరవేర్చాను, ఆయన ఊహించిన దానికంటే ఎక్కువ కట్టాను నేను, ఇంత జ్ఞానవంతుని కదా అనుకున్నాడా? అనుకోలేదు. మందిరం వేరు, మనుషులు వేరు. మీకు అర్థమవుతుందండి? మందిరం కట్టడం ఈజీయే, మనుషులు కట్టడం ఈజీ కాదు. అవునగా చెప్పండి. మందిరం కట్టడం చాలా ఈజీ. దేవుడిస్తే నలుగురు ద్వారా ప్రేరేపిస్తే కట్టేస్తాం మందిరం. అది కాదు, మనిషి అనే మందిరాన్ని కట్టాలి. మనిషి అనే మందిరాన్ని కట్టడం చాలా కష్టం. ఇది పడిపోతుంటాడు, మట్టి కదా, జారిపోతుంటాడు, ఊడిపోతుంటాడు. అంటే ఈ మానవ మందిరాన్ని కట్టడం చాలా అసాధ్యము. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నీ మందిరాన్ని కట్టుకోమన్నాడు. ముందు నీ దేవుని ఆలయాన్ని, మీరు దేవుని ఆలయమని మీరు ఎరుగురా అన్నాడు ఆయన. మన మందిరాన్ని కట్టుకోవాలంటే మన మందిరంలో ఉండబడే వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని దాని ప్రకారంగా ప్రవర్తించి జీవించినట్లా మన మందిరాన్ని కట్టుకోగలం. ఆమేన్. ఆయన అంటున్నాడు సొలొమోను, దేవా నీ ప్రజల మధ్య నాకు అధికారం ఇచ్చావు, ఒక ఆధిపత్యాన్ని ఇచ్చావు, కావాల్సిన సమస్తాన్ని ఇచ్చావు, కానీ నాకు ఒకటి కొదువుకుందయ్యా అన్నాడు. ఏంటా కొదువు చెప్పమన్నాడు. నీ జనులు మామూలు జనులు కాదు, నీ ప్రజలు మామూలు వారు కాదు, నీ ప్రజలైన వారు చాలా తెలివైన వారు, యోధులు, నాకంటే ప్రవీణులు, గొప్పవారు, జ్ఞానము కలిగిన మనుషులు. నీ జ్ఞానం వారిలో ఉంది కాబట్టి నాకున్న జ్ఞానం వారిని ఏలుబడి చేయడానికి చాలదయ్యా, వారికి పరిపాలన చేయడానికి చాలదు, వాళ్ళని లెక్క పెట్టడానికి కానీ వారి ఉద్దేశములు కనుక్కోవడానికి కానీ నా జ్ఞానము చాలదు. కాబట్టి వారిలో ఉన్నటువంటి మంచిని చెడుని తెలుసుకునే వివేక హృదయం గల జ్ఞానము నాకు దయచేయి. ఇది అడగాలంటే ఫస్ట్ మనం కొంతమంది మనుషుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు, ఈ మనుషుల మధ్య నేను జీవిస్తున్నాను ప్రభువా, ఈ మనుషులందరూ కూడా మంచివారు కొందరు ఉండొచ్చు, చెడ్డవారు కొందరు ఉండొచ్చు, కొంత ఎంత చెప్తున్నా వ్యసనములు కలిగి ఉన్న వారు ఉండొచ్చు, దుర్మార్గులు ఉండొచ్చు, దుష్టుల మధ్య ఉండొచ్చు, వాళ్ళ మధ్య దేవుడు మనం తీసుకెళ్ళి పెడతాడు. అప్పుడు మనం ఏం అడగాలి? ఈ మనుషుల మధ్య ఎలా ప్రవర్తించాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలాగ వారికి దగ్గర అవ్వాలి, ఎలాగ సువార్త ప్రకటించాలి, ఎలాగ వాళ్ళని మార్చగలాలి, ఎలాగ వారిని దేవుని సన్నిధికి చేర్చాలి. వారిలో ఉన్న చెడుని విడిచిపెట్టమంటే ఎవడు విడిచిపెట్టాడు అంటే మీకు అర్థమవుతుందండి? వారిని ప్రేమించాలి మనం, వాడి అవసరతను తీర్చాలి, వాళ్ళ లోటును మనం తీర్చాలి. అవసరమైతే అతన్ని మనం మనకంటే ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడు ఒక ఆలోచన వస్తుంది వాడికి, మన స్నేహితుడు అవుతాడు. స్నేహితుడు ఎప్పుడైతే చేయడో మన మార్గంలోకి వస్తాడు, మన మార్గంలోకి ఎప్పుడైతే తెచ్చాడో నిలిచుంటాడు. ఎప్పుడైతే నిలుచున్నాడో దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అలాగా ఆయన అడిగినప్పుడు మరి దేవుడు ఆయన చెప్తాడు, ఇదిగో నీవు
ఐశ్వర్యమునైనను, వెండినైనను, బంగారమునైనను, నీ శత్రు దేశమునైనను, నీ శత్రు ప్రాణమునైనను నువ్వు అడగలేదు. మంచి చెడ్డలు వివేచించే వివేకం గల హృదయం అడిగా కాబట్టి దాన్ని నీకు సంపూర్తిగా ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాంతోపాటు నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను, ఘనతను ఇస్తున్నాను, అధికారాన్ని కూడా ఇస్తున్నాను. నీ వంటి గొప్ప రాజుకు ముందు లేడు. నీ తండ్రి కంటే కూడా గొప్పవాడు నువ్వు. ఏమండి, నీ తర్వాత కూడా వచ్చేవాడు నీకంటే గొప్పవాడు రాడు. దేవుడు ఇచ్చిస్తే అలా ఉంటుందండి. మనుషులు ఇచ్చిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? వైకుంఠపాలి ఆటలో నిత్యంలో ఎక్కించి కిందకు తోసినట్టుగా ఉంటుందండి మనుషులు ఇచ్చిస్తే. అదే అండి. కాబట్టి దేవుని సన్నిధానంలో దేవుడు యొక్క హస్తం త్వరగా ఆశ్రదింపబడడానికి మనం ఇష్టమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అడగాలి, మనం ప్రభువుని అడగాలి. అడిగాడే లేదా? మరింత జ్ఞానం ఉంది కదా, ఇంత మందిరాన్ని కట్టింది కదా అనుకున్నాడా? ఈ అధికారం చాలనుకున్నాడా? ఆ ఆలోచన మనకు ఉండాలి. ప్రభువా, నీ సన్నిధిలో ఈవి నాకు ఇచ్చావు తండ్రి. ప్రభువా, ఈ ప్రార్థనా జీవితాన్ని ఇచ్చావు, ఈ విశ్వాసాన్ని ఇచ్చావు, ఈ పాటలు పాడే భాగ్యాన్ని ఇచ్చావు, పరిచర్య చేసే భాగ్యాన్ని ఇచ్చావు. దీన్ని ఎలా కాపాడుకోవాలో తగిన జ్ఞానం వృద్ధి నాకు దయచేతను ప్రభువా. దీన్ని కూలగొట్టడానికి నా వారినే లేపుతాడు అపవాది, నా సేవకులనే లేపుతాడు, అవసరమైతేని వాళ్ళ చేత గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. నేను ఎందులో కూడా పడిపోకుండా నువ్వు అప్పగించిన దాన్ని గట్టిగా పట్టుకుంటాను ప్రభువా. నా జీవితాన్ని కొనసాగించుకునే భాగ్యం నాకు దయచేయండి. సొలొమోనుకు రాజ్యాధికారాన్ని ఇచ్చాడు, పోగొట్టుకున్నాడా? మరి ఎలా పోయిందని తర్వాత స్త్రీలను బట్టి పోయింది. అది వేరే సబ్జెక్ట్. అది ఇతను మాత్రం జ్ఞాన వివేకంలో అడిగి దేవుని సన్నిధిలో పొందుకుని మరి అడిగి జ్ఞానాన్ని పొందుకున్నాడు, ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు, ఘనతను పొందుకున్నాడు, బంగారాన్ని పొందుకున్నాడు, వెండిని పొందుకున్నాడు, తెలివిని పొందుకున్నాడు, బలాన్ని పొందుకున్నాడు, చక్కని పరిపాలన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు అడిగేటప్పుడు కూడా ఎలాగ అడగాలో మనం తెలుసుకోవాలని దేవుణ్ణి. చాలామంది అంటారు, మొదట్లో చిన్నగా ప్రార్థన స్టార్ట్ చేస్తారండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, గనుడివి, మహాగనుడివి, మహోన్నతుడివి అని పొగుడుతూ కొంచెం దూరం వెళ్ళాక ఎవరో పాపం చేసిన వాళ్ళు తలంపు వచ్చిందనుకోండి, తప్పు చేసిన వాళ్ళు తలంపు వచ్చిందనుకోండి, వీళ్ళు ఎలా ఉన్నారు ప్రభువా, వాళ్ళు అలా ఉన్నారు ప్రభువా. నువ్వు మలచు, నువ్వు అనే మాట అసలు ఉపయోగించకూడదు దేవుని దగ్గర. ఒక మానవుడైనా చెప్పండి, ప్రభువా మీరు మీ చిత్తమైతే వారిని మలచండి నాయన. నీ స్వరము ఎలా ఉండాలి? వినసంపదగా ఉండాలి, రుచి వేసినట్టుగా ఉండాలి. మనుషులే ఒప్పుకోరు స్వరం పోకపోతే. ఏంట్రా ఎగురుతున్నావేట్రా, అప్పుకొచ్చినట్టు ఎలా మాట్లాడాలి నువ్వు? అప్పుకొచ్చినట్టు ఎలా మాట్లాడాలి, పనికొచ్చినట్టు ఎలా మాట్లాడాలి? ఏ సాయంత్రానికి 5 రూపాయలు కూలిచ్చినాడు అధికారి అయిపోయి మాట్లాడుతుంటాడు. అలాగా సర్వాధికారిని ప్రభు, సర్వజగద్రక్షకుడు, ఈ ప్రపంచానికి అధిపతి, ఒక మాటతో భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలుగజేసిన దేవాది దేవుడైన అంత గొప్ప దేవుని దగ్గర ఎలా ఉండాలి మనం? ఏమండి, నువ్వు ఎలాగైనా చేయి ప్రభువా, నువ్వేం చేస్తావో చేయి ప్రభువా, నువ్వని అనకూడదండి దేవుణ్ణి. అందుకే పరలోక ప్రార్థనలో మీకు ఒక మాట నేర్పిస్తుంటాను నేను ఎప్పుడు. మా అనుదిన ఆహారం మాకు నేడు మాకు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. క్షమించనొచ్చు అక్కడ ఏకవచనంతో. గొప్ప దేవుడిని అడుగుతున్నాం మనం, ఇచ్చి వెనక తీసుకోలేని దేవుడిని అడుగుతున్నాం. మనం అడిగిన దానికంటే ఎక్కువ, ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడిని అడుగుతున్నాం. ఎంత లోపడాలి మనం? కేకలేయకూడదు ప్రార్థనలో, గట్టిగా చేసేయాలి, గిట్టిగా కాదు. అది వేరు, అది ఉద్యోగ ప్రార్థన, అది వేరు. దేవుడే ఆత్మను రప్పిస్తే ఆ ప్రార్థన వస్తుంది, అది ఆరాధనలు వస్తుంది. అది మామూలుగా ప్రార్థన చేసినప్పుడు కూడా నీ పక్కన ఎవరైనా సేవకురాలైన వారి ఆత్మ సంబంధమైన పిల్లలు లోబడకపోతే కేకలేసి ప్రార్థన చేయడం, వాళ్ళు ఎలాగుంటున్నారు వాళ్ళు అలాగుంటున్నారని అక్కడ మనం ప్రార్థన చేయకూడదు. విశ్వాసులు కూడా, నాయనా ఇగోతని ప్రభువా మేము భక్తిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు వారవలేకపోతున్నారు, వాడు ఇలాగా వాడు అలాగా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఏదో ఒకటి చెయ్యి. ఇలాంటి ప్రార్థనలు అసలు దేవుడి సందికి వెళ్ళవు. ఒక మనిషే, ఒక అధికారే వినయంతో చెప్తే వింటాడు తప్ప, మన హృదయంలో ఉన్న బాధ ఉందని చెప్పేసి, వ్యాధి ఉందని చెప్పేసి కేకలెత్తే వింటాడా? విండో. మన ప్రార్థన వినసంపదగా ఉండాలి. ప్రార్థన ఇస్తున్నాను అనుకోకండి, దేవుడు మాట్లాడుతుండే మీతో. సొలొమోను ఎలాగడిగాడు చెప్పండి? ప్రభువా ఈ మనుషులు మామూలు వారు కాదయ్యా, మహాజ్ఞానులయ్యా. చూసారా, అధికారం ఇచ్చిన తర్వాత జ్ఞానులు అంటాడా? చితకతొక్కేతడు అవసరమైతే కాలు కింద ఎట్టి. అవునుగా చెప్పండి.
రాజు కోరింది అంతే జరగాలి, కానీ వాళ్ళని గొప్పగించుతున్నాడు. అది చూస్తాడు దేవుడు. నీ దృష్టికి పాపులైన వారు, నీ దృష్టికి విరోధులైన వారు, దేవుని మార్గంలో రాని వాళ్ళందరినీ కూడా నీకు ఇష్టలుగా ఎంచుకుని దేవుని దగ్గర పెట్టాలి వాళ్ళని కదా. మరి అలాగే కదా పెడుతున్నాడు ఆయన. అసలు వాళ్ళ గురించి వాళ్ళని లెక్కించడానికి కూడా జ్ఞానం లేదు నాకు అంటున్నాడు. అసలు మన పాపాలు మనం లెక్కించుకోవడానికి, మన అవధీతులు మనం లెక్కించుకోవడానికి సమయం చాలదు మనకి. ఎతటి వాళ్ళకి మాత్రం బాగా లెక్కెట్టేస్తాం. దేవుని స్తోత్రం. నువ్వు లెక్కెట్టవలసింది ఏంటంటే, ఆమె కోసం అతని కోసం ఎన్ని మార్లు ప్రార్థన చేసావో నీ మనసులో జ్ఞానం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ప్రభువుకి ఎలా ఉండాలి? వినయముగా ప్రార్థన చేయాలి. వినయముగా ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? దూత అడుగుతున్నప్పుడు యాకోబు, నీ పేరేంటి అని అడిగాడు. ఎందుకు అడిగాడు దూత ఎందుకు అడిగింది? ఎందుకు అడిగింది చెప్పండి. దూతని ఏం చేస్తున్నాడు? ఓడిస్తున్నాడు. దూత కంటే బలంగా ఉన్నాడు, పోరాట యోధుడై ఉన్నాడు. అందుకని అడిగాడు. నిజంగా ఇతను ఎవరు, ఏ వంశంలోంచి వచ్చాడు, ఇతని బలం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇతని ఆశీర్వాదానికి అనుకున్న కారణాలు ఏంటి అన్నీ తెలుసుకోవడం, నీకు పేరేంటని అడిగాడు. అప్పుడు నేను అన్నాడు యాకోబు అన్నాడు. యాకోబు అన్నాడు లేదా? అయితే నీ పేరు ఎక్కడి నుంచి? యాకోబు కానే కాదు, ఇశ్రాయేల్. ఎందుకంటే నువ్వు దేవునితో మనుషులతోటి పోరాడి గెలిచావు. శ్రమలు వచ్చాయని ఆగిపోలేదు, ఇరుకులు వచ్చాయని ఆగిపోలేదు, నీ ధ్యేయాన్ని మర్చిపోలేదు. నువ్వు నాతో పోరాడు కూడా గెలిచావు. కాబట్టి నీ పేరు ఇశ్రాయేల్ కానీ యాకోబు కానే కాదన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత కూడా ఆయన హెచ్చించుకోలేదు. అన్నదమ్ముడి దగ్గరికి వెళ్ళేటప్పుడు 7 మార్లు సాష్టాంగపడి ప్రార్థన చేసి ప్రభు దగ్గర ఆ క్షమాపణ గుణాన్ని అన్నకిమ్మని అడిగి క్షమించే మనసు కలగ చేయమని భార్య బిడ్డలను కూడా 3 గుంపులుగా చేసి, దాసుల గుంపు, బిడ్డల గుంపు, భార్యల గుంపు చేసి భయంతో వణుకుతో వినయముతో విధేయతతో అన్న ఎదుగు చేరుకున్నప్పుడు వారిద్దరూ కలుసుకునే సమయానికి దేవుడు ఏషావుకి జాలి మనసు కలగజేసి ఈ వెనకాల వస్తున్న గుంపులు ఎవరో అని క్షేమ సమాచారం అడిగే మనసునిచ్చాడు దేవుడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అప్పటికే ఆస్వాదింపబడ్డాడు యాకోబు. అయినప్పుడు కూడా నీ దాసుని యొక్క భార్య, నీ దాసుని సంతానం, నీ దాసుని దాసులు, నీ దాసుని గొర్రెలు మేకలు అని వినయంతో సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఇద్దరు కౌగులించుకున్నారు. ఎంతో సమాధానం వచ్చింది. అక్కడ ప్రేమ అనేది నిజమైన ప్రేమ అక్కడ కనబడ్డది. ఆ ప్రేమ వారిద్దరూ కౌగులించుకుని నిలబడి కన్నీరు కాచిన స్థలమే యెరూషలేము ఆలయం దినాన. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. కాబట్టి అడిగేటప్పుడు మనం ఎలాగ అడగాలంటే, చంటి పిల్లలు మనల్ని ఎలాగడుగుతారు? చంటి పిల్లలు మనం ఎలాగడుగుతారు? వాళ్ళకి ఏదైనా ఇష్టమైన ఫస్ట్ క్లాస్ చాక్లెట్ కావాలనుకో ఎలాగడుగుతారు? తెలివైన పిల్ల అయితే ఏం చేస్తే తెలిసి వాచ్యాలది వచ్చి గొబుక్కును ముద్దెడుతుంది ముందు. దేవుని స్తోత్రం. గొబుక్కును ముద్దెట్టి అమ్మా అంటుంది. అమ్మ కాకపోయినా సరే. అలా అమ్మ కాదు, పాస్టమ్ గారితో వచ్చి అలాగే జిమ్మికలు చేస్తుంది. ముద్దెట్టి అమ్మా అంటుంది. ఏమ్మా అంటుంది ఈవిడ ముగ్గురు అయిపోయి. అప్పుడు నాకు పలాంది కావాలంటుంది. ఇస్తుందా ఈవిడ? మానేస్తుందా? ఇస్తుంది. ప్రార్థనలో ఏకీభవించగానే ప్రభువును హత్తుకునే మనసు మనకు కలిగి ఉండాలి. మనసు కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మనం ఆయనకి ఇష్టమైన ప్రవర్తన మనలో ఉండాలి. లేదా ఆ ప్రవర్తన తీసుకునే కన్నీటి ప్రార్థన మనకు అప్పుడు ప్రభువుకి కనపడాలి. అప్పుడు నీ భాష బిందువులు తుడిచేసి దేవుడు నీ మొర వింటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లి గద్దించిందనుకోండి, కొట్టిందనుకోండి, బుద్ధి చెప్పిందనుకోండి, ఆ పిల్లలు తెలివైన వాళ్ళైతే ఏం చేస్తారు తెలుసా? ఏడ్చి 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 ఆ బాధ తగ్గిపోయిన తర్వాత, ఆ మంట కొట్టిన దెబ్బ మంట తగ్గిపోయిన తర్వాత, అమ్మా ఇంకెప్పుడు చేయనమ్మా, సారీ అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా, క్షమించమ్మా, ఇలా వరుసనే జాలి కలిగించే మనసులో మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు తల్లి ఏం చేద్ది చెప్పండి? ఏడ్చినని చెప్పి ఎత్తుకోలేదు, కోపం ఉండిపోయింది. ఎప్పుడైతే ఈ 3 మాటలు చెప్తే దబ్బుక్కుమని ఎత్తుకుంటుంది. ఎత్తుకుని నన్ను కూడా క్షమించమ్మా, ఇప్పుడు తొందరపడి కొట్టనమ్మా, నీకేం కావాలి తల్లి? 5 స్టార్ చాక్లెట్ రప్పించిన, ఐస్ క్రీమ్ రప్పించిన, డాడీకి ఫోన్ చేయనా, అన్నయ్యకి ఫోన్ చేయనా, అందాక ఇంట్లో ఉన్న యాపిల్ పండు తీసుకోమ్మా అని ఇస్తుంది కదా. తల్లిలే కదా మీరు, ఇస్తారెవరా? దేవుని స్తోత్రం. అలాగా దేవుని మనసును దోచుకోవాలి. మనం తప్పుదమ్ములు చేసినప్పుడు తప్పగా ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీరు కారి ప్రార్థన చేసి ప్రభువును హత్తుకునే ప్రార్థన మనలో ఉండాలి.
వినయముగా ఉండాలండి. ఇన్ని చెప్పండి అని చెప్పండి, మధ్యలో రేజ్ అయిపోవడం, చివరిని రేజ్ అయిపోవడం, ఆఖరిలో రేజ్ అయిపోవడం, ఇలాగ ఉండకూడదు. నీ మొదటి ప్రార్థన, ప్రభువా అని దేని మనసు కలిగైతే నీ మాట వచ్చిందో ఆమేన్ ప్రభువా, అక్కడ వరకు కూడా అదే రోల్లో నడాలి ప్రార్థన. అంతేగాని స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అని స్పీడ్ అయిపోవడం, ఆ పాటకి ఏమైనా అందం ఉంటుందా? ఉంటుందా చెప్పండి? యేసునాథుని మేలులు తెలిసి, యేసునాథుని మేలులు తెలిసి నువ్వు మాట్లాడుతున్నావా, పాట పాడుతున్నావా? చెప్పండి. గలిబిలి అది, అపవాది అలాంటి ఆలోచన ఇస్తాడు. ప్రార్థన చేసే ముందు 5 నిమిషాలు నువ్వు వేరేగా నీ మనసును నువ్వు సరిచేసుకోవాలి. ఇంట్లో పరిస్థితులు, లోక పరిస్థితులు, ఎవరో వచ్చేదో గాయపరచడం, ఎవరో వచ్చేదో అనడం, ప్రార్థన ముందు నీ భర్త నిన్ను గలిబిలి